సిద్దిపేట పట్టణంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ పెరిగి అన్న వదనను మరిది కనకయ్య గుడి ప్రహరీకి తాడుతో కట్టేశాడు. తమ్ముడు కనకయ్య వద్ద అన్న పరశురాములు అప్పుగా 1,20,000 తీసుకున్నాడు. తిరిగి 1,00,000 చెల్లించగా మిగిలిన 20,000 మిత్తి ఇవ్వాలంటూ తమను చెట్టుకు కట్టేశాడని అన్న పరశురాములు ఆరోపించారు. అనంతరం బాధితులు సిద్దిపేట 1 టౌన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు దొంగ పరశురాములు. మా తమ్ముడి దగ్గర 1,20,000 తెచ్చుకున్నా. 1,00,000 రూపాయలు కట్టిన. ఇంకా 20,000 గురించి పిలిపిస్తే వస్తే నన్ను కొట్టిరు, కట్టేసి కొట్టిరు. ఇక్కడ దెబ్బ కొట్టిరు, కొట్టిరు, తారేసి గుంజీరు. ఇట్లా కొట్టుడు మరి న్యాయమా? చెప్పినా కానీ ఆగుతలేదుగా. నలుగురు కలిసి కొట్టారు. 1,00,000 రూపాయలు కట్టిన. ఇంకా 20,000 ఇచ్చేది. మిత్తి ఇవ్వలే. మిత్తిను 20,000 ఇస్తామని చెప్పిన. ఈ పని చేసేది.